పిసినారి భార్య. అది కోనసీమను తలపించే ఒక అందమైన గ్రామం. పేరు శాంతినగరం. చుట్టూ పచ్చని వరి పొలాలు, గాలికి ఊగే కొబ్బరి ఆకులు, పొలం గట్ల వెంబడి పారే కాలువలతో ఆ ఊరు ఒక చిత్రపటంలో ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పాలేరు ఉండేవాడు. రామయ్య అంటే కేవలం ఒక పనివాడు మాత్రమే కాదు, ఆ ఊరి జమీందారు గారికి నమ్మకమైన బంటు, అంతకు మించి ప్రాణస్నేహితుడు. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు. రామయ్య కాళ్లు ఈడ్చుకుంటూ చెమటలు కక్కుతూ ఇంటికొస్తాడు. కనకమ్మ వంటగదిలో ఒక చిన్న నూనె దీపాన్ని కూడా వెలిగించకుండా చీకట్లో కూర్చొని పప్పు ఏరుకుంటూ ఉంటుంది. కనకమ్మ, ఇవాళ చెరువు గట్టు దగ్గర 3 ఎకరాల పొలం దున్నాల్సొచ్చింది. ఎడ్లు కూడా అలసిపోయాయి. నేను కూడా నీరసించిపోయాను. మధ్యాహ్నం కూడా సర్ది సరిగ్గా లేదు. ఏదైనా వండావా? కడుపులో పేగులు ఒకదానికొకటి తగులుకుంటున్నాయి. కాస్త వేడి నీళ్లున్నాయా తాగుదామంటే? ఏంటండి అరుపులు? అన్నమంటే ఎక్కడి నుండొస్తుంది? ఈ మధ్య బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మీకు తెలీదా? 1 కిలో నూనె కొనాలంటే మీరు నెలంతా కష్టపడితే వచ్చే జీతం సరిపోవడం లేదు. ఉప్పు పప్పుల ధరలు చూస్తుంటే నాకు గుండె ఆగిపోతుంది. నేను మీకోసమే కదా ఇదంతా దాస్తున్నాను. ఆ వేడి నీళ్ళెందుకు? కట్టెలు తగలబెట్టాలి కదా. చన్నీళ్లున్నాయి, తాగండి. కనకమ్మ, అయ్యగారు నాకు నెలకు సరిపడా 3 బస్తాల ధాన్యం ఇస్తున్నారు. చేతి నిండా జీతమిస్తున్నారు. మనకి ఇంకా పిల్లలు కూడా లేరు. ఉన్నది మనమిద్దరమే. మనం తినకుండా కడుపు మార్చుకుని ఈ దాచడం ఎవరికోసం? రేపు నేను జబ్బు పడితే ఈ దాచిన డబ్బు నా ప్రాణం పోస్తుందా? ఆ ముసలితనంలో తినడానికి దంతాలు ఉండవు, అరిగించుకునే శక్తి ఉండదు. ఇప్పుడే కదా తినాలి. మాట్లాడకండి. ఇవాళ తింటే రేపేమైపోతామని నాకు భయం. రేపు ముసలితనంలో ఏ జబ్బు చేసినా చేతిలో చిల్లి గవ్వలేకపోతే మనల్నెవరు చూస్తారు? పక్కింటి రాజమ్మ కొడుకులా మనం అడుక్కు తినాలా ఏంటి? ఇదిగో ఈ గంజి నీళ్లు తాగి పడుకోండి. ఆ దీపం కూడా వెలిగించొద్దు, నూనె అయిపోతుంది. భార్య పెట్టిన ఆ చేదు గంజినీళ్లు తాగి రామయ్య మనస్తాపంతో ఇంటి బయటున్న పాత మంచం మీద వెల్లకిలా పడుకుంటాడు. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ తన పేదరికాన్ని కాకుండా తన భార్యకున్న ఆ పిసినారి బుద్ధిని తలుచుకొని ఏడుస్తాడు. ఆకలి ఒక పక్క, భార్య ప్రవర్తన మరో పక్క అతనికి నిద్రపట్టనివ్వవు. రాత్రి 10 గంటల సమయంలో ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కనకమ్మ మెల్లగా బయటకొచ్చి మంచం కోడు దగ్గర కూర్చుంటుంది. ఏమయ్యా, ఇంకా నిద్రపోలేదా? ఏమాలోచిస్తున్నారు? ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి విశేషాలు? అన్నీ మంచే. కడుపు నిండా అన్నం పెట్టని దానివి ఈ పలకరింపులేందుకు? నన్ను ఒంటరిగా వదిలే. నీ పొదుపుతో నువ్వు హాయిగా ఉండు. నా ఆకలితో నేను చస్తాను. ఎందుకంటే నువ్వు పెట్టే గంజికి ఈ మట్టికి తేడా లేకుండా పోయింది. సరేలేండి, కోప్పడకండి. రేపొద్దున్నే మీకు ఖచ్చితంగా వంట చేసి పెడతాను. కమ్మని అన్నం వండి పచ్చడి వేసి సర్ది పెడతాను. కడుపు నిండా తిని పొలానికి వెళ్దురుగాని. ఆ జమీందారు గారి దగ్గర పని కూడా త్వరగా ముగించుకొని రండి. ఆయన మన మీద చాలా ఇష్టంగా ఉన్నారు కదా. కాస్త ఏదైనా అదనంగా ఇస్తారేమో అడగండి. నిజంగానా కనకమ్మా? రేపైనా నాకు అన్నం పెడతావా? ఆశ పెట్టవు కదా? అవునయ్యా, ఖచ్చితంగా పెడతాను. నిద్రపోండిగా. అన్నట్టుగానే కనకమ్మ మరుసటి రోజు ఉదయాన్నే లేచి పొయ్యి వెలిగిస్తుంది. అది చూసిన రామయ్య ఈనాటికి తన భార్యలో మార్పు వచ్చిందని మురిసిపోతాడు. వంటగది నుండి వచ్చే పొగ చూసి తను కూడా ఉత్సాహంగా స్నానం చేసి పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. రామయ్య వెళ్తుండగా కనకమ్మ ఒక పాత డబ్బా గిన్నెలో అన్నం సర్ది దానిపై ఒక గుడ్డ చుట్టి మూట కట్టి ఇస్తుంది. ఇదిగోండయ్యా, ఇవాళ మీకు ఇష్టమైన వంట చేశాను. ఈ సర్ది పట్టుకెళ్ళండి. మధ్యాహ్నం పొలంలో కడుపు నిండా తినండి. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, పొరపాటున కూడా ఎవ్వరికి పెట్టకండి. మళ్ళీ మీకు సరిపోదు. ఎవరైనా అడిగితే అయిపోయిందని చెప్పండి. నిజంగానా కనకమ్మా? ఇవాళ నా మనసు చాలా తేలికగా ఉంది. రాత్రి నిన్ను చాలా మాటలన్నాను కదా. ఏమీ మనసులో పెట్టుకోకు. నీ ప్రేమ ఉంటే నాకు కొండంత బలం. సంతోషంగా వెళ్ళొస్తాను. రామయ్య ఎంతో ఉత్సాహంగా పొలంలో పనిచేస్తాడు. ఇవాళ కడుపు నిండా అన్నం తింటానన్న ఆశతో ఎడ్లను కూడా వేగంగా నడిపిస్తాడు. మధ్యాహ్నం ఎండ మండుతున్న సమయంలో చెమటలు తుడుచుకుంటూ ఒక పెద్ద వేప చెట్టు నీడన కూర్చుంటాడు. ఆశగా సద్దిమూట విప్పుతాడు. గిన్నె మూత తీస్తాడు. కాని మూత తీయగానే రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. గిన్నె నిండా అన్నం ఉంటుందనుకుంటే
అందులో కేవలం ఒక్క ఎండు రొట్టె ముక్క, ఒక చిన్న ఆవకాయ ముక్క మాత్రమే ఉన్నాయి. గిన్నె అడుగున ఖాళీగా ఉంది. కనకమ్మ, ఎంత పని చేశావు! నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా? పొద్దున్నే ఆ మాటలు చెప్పింది కేవలం నేను పనికి వెళ్ళడానికేనా? నా ఆకలి నీకు ఒక ఆటగా అనిపిస్తుందా? ఈ ఒక్క రొట్టె ముక్కతో నా ప్రాణం ఎలా నిలుస్తుంది? పొద్దున్నే అంత ప్రేమగా మాట్లాడి చివరికి నా గిన్నెలో మిగిల్చింది ఈ రొట్టె ముక్కనా? ఊర్లో వాళ్ళందరికీ నేను అబద్ధం చెప్పాల్సి వచ్చిందే. నా తలరాత ఇంతే కాబోలు. సంపాదన ఉన్నా తిండికి నోచుకొని దరిద్రుణ్ణి నేను. రామయ్య ఆ ఒక్క రొట్టె ముక్కను చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుండగా జమీందారు గారు అటుగా వస్తారు. రామయ్య ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు తుడుచుకోవడం గమనించి ఆత్మీయంగా వచ్చి పక్కనే గట్టు మీద కూర్చుంటాడు. యారా రామయ్య, తింటున్నావా? ఏం కూర తెచ్చుకున్నావురా? నీ సద్దివాసన అదిరిపోతోంది. నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఇంట్లో నుండి ఇప్పుడే వచ్చినా నాకొక్క ముద్ద పెట్రా. నా స్నేహితుడు ఇచ్చే ముద్దే నాకు అమృతం. నా చిన్నప్పుడు మనం కలిసి తిన్న ఆ రోజులు గుర్తొస్తున్నాయిరా. అయ్యా, అయ్యగారు, వద్దయ్యా. మీరు జమీందారులు. ఎన్నో రాజభోగాలు, వెండి పల్లెంలో విందులు ఆరగించే మీరు ఈ పేదవాడి గిన్నెలో అన్నం మీరు తింటారా అయ్యా? అసలు మీకు ఇది తగునా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. అరే రామయ్య, జమీందార్ అనేది ఒక హోదా మాత్రమేరా. కాని మనసుకి కావాల్సింది స్నేహం. ఈ ఊరిలో నాకు అత్యంత నమ్మకమైన స్నేహితుడివి నువ్వేరా. నేను నీకు యజమానిని కావచ్చు, కాని నాకు కూడా ఒక స్నేహితుడున్నాడ్రా. అది నువ్వే. నీ కల్లా కపటం లేని మనసు, ప్రేమగా పిలిచే నీ మాట, అంతకంటే ఒక స్నేహితుడికి ఏం కావాలరా? నీ గిన్నెలో ఉన్నది అమృతంతో సమానం. పెట్టు ఒక ముద్ద చూద్దాం. అయ్యో అయ్యగారు, మీ ప్రేమ చాలయ్యా. మీ మాటలే నాకు కడుపు నింపాయి. కానీ నా దౌర్భాగ్యం చూడండి. ఇప్పుడే మొత్తం తినేశానయ్యగారు. ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. అన్నీ ఖాళీ అయిపోయాయి. నన్ను క్షమించండి అయ్యా. అబద్ధం చెబుతున్నావు రామయ్య. నీ కళ్ళు చెబుతున్నాయి అక్కడ అన్నం లేదని. నీ ముఖం ఆకలితో మాడిపోతోంది. నిజం చెప్పురా, ఏమైంది? ఏంటి? నేనిచ్చే జీతం సరిపోవడం లేదా? పోనీ ఇవాళ నీకు ఇంకో 5 వరహాలు జీతం పెంచుతాను. వద్దయ్యగారు, వద్దయ్యగారు. జీతం సరిపోతోంది, కాని నా భార్య మనసులో ఉన్న ఆ పిసినారి బుద్ధి మారడం లేదయ్యా. ఇంట్లో అన్నీ ఉన్నా నా గిన్నెలో మీకు పెట్టడానికి ఒక మెతుకు కూడా లేని స్థితిలో ఉన్నాను. రాత్రి అంతా బతిమలాడితే ఇవాళ నాకు పెట్టింది రొట్టె ముక్కే అయ్యా. చిన్నప్పటి నుండే ఆమెకు ఈ బుద్ధి ఉందట. నా జీవితం ఇలాగే రాసి పెట్టుంది. నన్ను ఇలాగే వదిలేయండయ్యా. ఏంటి? రామయ్యను ఇంతగా ఇబ్బంది పెడుతుందా? రామయ్య, నువ్వు బాధపడకు. నీ భార్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని జమీందారు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన జమీందారు రామయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టదు. తన స్నేహితుడు ఆకలితో అలమటించడం ఆయన్ని కలిచివేస్తుంది. తన భార్యతో ఈ విషయం వివరిస్తాడు. ఏమోయ్, మన రామయ్య బాధ చూడలేకపోతున్నాను. వాడి భార్య పిసినారితనం వల్ల వాడు అస్థిపంజరంలా మారిపోతున్నాడు. ఇవాళ పొలంలో వాడు పడుతున్న ఆవేదన చూసి నా మనసు విలవిలలాడిపోయింది. మనం పెట్టే జీతం వాడికి అందటం లేదు. ఆ కనకమ్మ ఆకలిని దాచేస్తోంది. ఆమెకి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి. అవునండి, మనుషులు ఆస్తిని ప్రేమించొచ్చు కాని ఆకలిని చంపేంతగా కాదు. ఆడదాని మాట ఆడదానికే బాగా అర్థమవుతుంది. రేపు వాళ్ళని మన కోటలో విందుకు పిలవండి. ఆ కనకమ్మకు నేను బుద్ధి చెబుతాను. చూద్దాం ఆమె పిసినారితనం ఎన్నాళ్లుంటుందో. జమీందారు దంపతులు రామయ్యను కనకమ్మను కోటలో విందుకు పిలుస్తారు. కనకమ్మ విందు వార్త వినగానే సంబరపడిపోతుంది. కోటలోకి అడుగుపెట్టగానే ఆమె కళ్ళు తిరిగాయి. అక్కడ గారెలు, బూరెలు, లడ్డూలు, పాయసం వంటి 100 రకాల వంటకాలున్నాయి. కనకమ్మ నోరు ఊరిపోతుంది. కడుపు నిండా విందు ఆరగించిన తర్వాత కూడా ఆమె పిసినారి బుద్ధి ఊరుకోదు. ఏదైనా బహుమతి వస్తుందేమో అని ఆశగా చుట్టూ చూస్తుంది. ఏవయ్యా, తిండైతే బాగానే పెట్టారు కాని వెళ్లేటప్పుడేమైనా బహుమతులిచ్చే అలవాటుంటుందంటారా వీళ్ళకి? అది విన్న జమీందారిణి గారు నవ్వుతూ కనకమ్మ దగ్గరకొస్తారు. కనకమ్మ, నీ భర్త మా దగ్గర ఎంతో కాలంగా నమ్మకంతో పనిచేస్తున్నాడు. ఆయన విశ్వాసానికి మెచ్చి
మీకు ఈ 1000 వరహాల మూటను బహుమతిగా ఇస్తున్నాం. ఇదిగో తీసుకో. కనకమ్మ ఆశ్చర్యంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ, 1000 వరహాలా? నిజంగానే నాగా అమ్మగారు? ఇన్నాళ్ళు ఒక్క రూపాయి దాచడానికి కష్టపడ్డాను, ఇప్పుడు ఏకంగా 1000 వరహాలా అని అంటుంది. దాంతో కంగారుగా రామయ్య, అయ్యగారు, ఏంటండి ఇది? మాకు ఇంత ధనం ఎందుకిస్తున్నారు? అంత అవసరం లేదయ్యా. రామయ్య, కష్టపడేవాడికి ఫలితం దక్కాలి. ప్రస్తుతానికి ఈ మూట తీసుకుని వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత నీకే అర్థమవుతుంది నేను ఎందుకిచ్చానో. కనకమ్మ సంతోషంతో ఆ వరహాల మూటను ఇంటికి తీసుకెళ్తుంది. కాని ఆ రాత్రి నుండే ఆమెలో కొత్త రకం నరకం మొదలవుతుంది. ఆ ధనాన్ని ఎక్కడ దాచాలో తెలియక ఎవరైనా దొంగలు వస్తారేమో అనే భయంతో ఆమెకు నిద్రే పట్టదు. ఆఖరికి ఆ రాత్రి అన్నం వండటం కూడా మానేస్తుంది. ఏవమ్మా కనకమ్మా, అంత ధనం వచ్చినా ఇవాళ కూడా అన్నం వండలేదా? కడుపు ఆకలితో నకనకలాడుతోంది. ఏవయ్యా, అన్నం వండాలంటే వంటగదిలోకెళ్ళాలి. మరి ఇక్కడి 1000 వరహాల మూటను ఎవరు చూస్తారు? ఎవరైనా దొంగలు గోడ దూకొస్తే మన ప్రాణాలు పోతాయి. నిద్రపోండి. ఆ మూట వైపు చూస్తూ పహారా కాయండి. ఇంత ధనముండి కూడా మళ్ళీ గంజి నీళ్ళేనా కనకమ్మ? ఈ డబ్బు సుఖమివ్వాలి కాని ఇలా భయం పెంచడమేంటి? మరుసటి రోజు రామయ్య పొలానికి వెళ్తాడు. కనకమ్మ కూడా ఇంటి దగ్గర ఉండలేక ధనం మీద బెంగతో వెంబడొస్తుంది. పొలంలో పనిచేస్తున్నా ఆమె మనసంతా ఆ మూట దగ్గరే ఉంటుంది. ఏమయ్యా, జమీందారు గారు మనకు 1000 వరహాలిచ్చినట్టు ఊర్లో ఎవరికైనా చెప్పావా ఏంటి? ఎందుకు అడుగుతున్నావు కనకమ్మా? అదేం లేదయ్యా, అంత ధనం ఇంట్లో ఒంటరిగా పెట్టొచ్చాం కదా, ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయంగా ఉంది. ఆ 1000 వరహాల్లోంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలంటే నా ప్రాణం పోతుందనుకో. ఒక్క వరహ ఖర్చు పెట్టినా మూట తగ్గిపోతుందేమో అని భయం. రోజుల తరబడి కనకమ్మ సరిగ్గా తినదు, నిద్రపోదు. ఎప్పుడూ ఆ మూట పక్కనే కూర్చుని కలవరిస్తూ ఉంటుంది. దొంగలు వస్తున్నారనే భ్రమతో ఉలిక్కిపడుతూ ఉంటుంది. సమయానికి భోజనం లేక నిద్రలేక ఆమె ముఖం పాలిపోయి నీరసంగా తయారవుతుంది. అస్థిపంజరంలా మారిపోయిన ఆమెను చూసి రామయ్య గుండె తరుక్కుపోతుంది. చూడు కనకమ్మ, నీ పిసినారితనం ఇప్పుడు అత్యాశగా మారింది. ఆ ధనం మీద ప్రాణం పెట్టుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. తిండి లేదు, నిద్ర లేదు. ఈ డబ్బు మనల్ని చంపేలా ఉంది. ఏవయ్యా, నన్ను క్షమించండి. ఈ 1000 వరహాలు వచ్చాక నాకు సుఖం లేదు, శాంతి లేదు. తిండి మీద ఆశ పోయింది. ఎప్పుడూ ఎవరో దొంగలిస్తారనే భయం. నా ఆరోగ్యం పాడవుతుంది. నా పిసినారితనమే నా పాలిట శాపమైంది. నాకు ఈ ధనం వద్దు. జమీందారు గారికే తిరిగిచ్చేయండి. రామయ్య ఆ వరహాల మూటను తీసుకుని జమీందారు గారి కోటకు వెళ్తాడు. రామయ్య సంతోషంగా ఆ మూటను జమీందారు గారి ముందు పెడతాడు. అయ్యగారు, ఇదిగోండి మీ 1000 వరహాలు. ఇవి మాకు వద్దయ్యా. వీటి వల్ల మా ఇంట్లో శాంతి పోయింది. నా భార్యలో మార్పు తీసుకురావడానికి మీరు చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. ఆమె తన తప్పు తెలుసుకుంది. చూసావా రామయ్య, ఇప్పుడు అర్థమైందా నేను ఆ ధనం ఎందుకిచ్చానో? ధనం మనిషికి సౌకర్యాన్ని ఇవ్వాలి కాని భయాన్ని ఇవ్వకూడదు. అవసరానికి ఖర్చు పెట్టని ధనం కేవలం మట్టితో సమానం. ఇప్పుడు మీ భార్యలో మార్పు వచ్చింది కదా, అదే నాకు పెద్ద బహుమతి. అయ్యగారు, మీ గొప్ప మనసుకి మొక్కుతాను. మా జీవితాల్లో వెలుగు నింపారు. ఇవాళ నా భార్య పశ్చాత్తాపంతో మారాక నా ఆకలి కూడా తీరుతుందని నమ్ముతున్నాను. అప్పటి నుండి కనకమ్మ తన పిసినారి బుద్ధిని శాశ్వతంగా వదిలేసింది. రామయ్యకు కడుపునిండా వడ్డించి ఇల్లును సంతోషంగా ఉంచుకుంది. జమీందారు గారు రామయ్య నిజాయితీకి మెచ్చి అతనికి 1 ఎకరం పొలాన్ని బహుమతిగా ఇచ్చారు. అత్యాశ అశాంతికి మూలం. అనుభవించని ధనం అడవిలో కాసిన వెన్నెల వంటిది. తృప్తిలేని జీవితం వ్యర్థం.